చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు వాటర్ ఫ్లో ఉంది మంచిగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ బదులు వర్క్ ఫ్రమ్ నేచర్ చేస్తున్నాము. సో రైట్ నో బయలుదేరినాము ఇంటి నుంచి బయలుదేరినాము. మనం ఇప్పుడు మళ్ళీ పోయి కొంచెం దూరం తర్వాత షాపింగ్ చేద్దాము. బ్రెడ్ అండ్ పొటాటోస్ తీసుకొని విల్ ట్రై టు కుక్ ఇన్ ద నేచర్లో కుక్ చేసుకొని హాయిగా హ్యాపీగా తినుకుంటూ వర్క్ చేసుకుంటూ ఎలా ఉంటుంది లైఫ్ అన్నది చూద్దాము. సో ద టోటల్ ఎయిమ్ ఈస్ ఎన్ని రోజులు అనేసి ఇంట్లో నుంచే వర్క్ చేస్తాము. రిమోట్ వర్క్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మనం ఏం చేస్తామంటే రిమోట్ వర్క్ ఉన్న వాళ్ళు మీరు డెఫినెట్గా ట్రై టు వర్క్ ఫ్రమ్ నేచర్. మనకి కొంచెం ఐటీ పీపుల్కి అసలు మనశ్శాంతి అనేది ఉండదు. సో వెన్ యూ ట్రై టు వర్క్ ఫ్రమ్ నేచర్ యూ విల్ ఫైండ్ దట్ హ్యాపీనెస్ ఇన్ యువర్ సైడ్, పీస్ అనేది వస్తుంది. సో ఒకసారి నేచర్ నుంచి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు మన ఎపిసోడ్లో. సో విల్ బి టోటలీ వర్కింగ్ ఫ్రమ్ నేచర్. అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూద్దాము. అయితే మనం సిటీ నుంచి ఎక్కడికో ఎంతో దూరం వెళ్ళిపోయి డ్రైవ్ చేసుకొని చూసుకోవాలన్నది ఏం లేదు. మన సిటీలోనే చాలా స్పాట్స్ ఉన్నాయి. సో అటువంటి ఒక స్పాట్స్ని మనము ఇలా ఎతుకుదాము. ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చినాము. సో ఎప్పుడైనా మనం స్పాట్స్ ఎతకాలి అంటే వీ హ్యావ్ టు గో ఇన్సైడ్ రూరల్. దీంట్లోకి వెళ్తే ఏమవుతుందంటే గల్లీలు తిరుగుకుంటూ పోతే మనకి డెఫినెట్గా ఏదో ఒక స్పాట్ అయితే దొరకదు అన్నది ఏం లేదు. సో ఇదో ఇప్పుడు షామీర్పేట లేక్ దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ కూడా లొకేషన్ అయితే ఓకే ఉంది, బట్ లెట్స్ ఫైండ్ సమ్ అదర్ ప్లేసెస్ ఆల్సో. ఇప్పుడైతే మనం ఏదో ఒక గల్లీకి అయితే వచ్చినాము, లేన్ తీసుకున్నాము. రూట్ లుక్స్ వెరీ నైస్ అండ్ బంపీ. సో మంచి బంపీ రోడ్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ డెఫినెట్లీ ఒక బ్యూటిఫుల్ స్పాట్ అయితే కనపడుతుంది అనేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బ్యూటిఫుల్ స్పాట్ అయితే ఫైండ్ చేసినాం మనము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు వాటర్ ఫ్లో ఉంది మంచిగా. అండ్ నేచర్లో చాలా ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. ఇక్కడ కూడా మనకి నీడ ఉంది, ఆ నీడలో పని చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనం టెంట్ వేసేసుకున్నాం కాబట్టి మనకి నీడలతో సంబంధం లేదు, మనం డైరెక్ట్ మన టెంట్ నీడలనే ఉండి పని చేసుకోవచ్చు. అండ్ ఎంత ప్లెజెంట్గా ఉంది. ఎస్పెషలీ ద సౌండ్స్ అయితే అదిరిపోతున్నాయి. అంటే మంచిగా బుడుబుడు అనుకుంటా మనకి లేక్ సౌండ్ వస్తుంది. సో అటువంటి దాంట్లో మనం వర్క్ చేసుకుంటే యువర్ స్ట్రెస్ లెవెల్స్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. సో లెట్స్ పిచ్ అప్ అవర్ టెంట్. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆనింగ్ పెట్టేద్దాము. లెట్స్ పుట్ ద ఆనింగ్ ఫస్ట్.
ఇట్లా మళ్ళీ సపరేట్ ఎపిసోడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆఫీస్కి టేబుల్ సెటప్ చేద్దాము. లెటస్ సెటప్ టేబుల్ ఫర్ ఆఫీస్. ఇది నా ఓన్ టేబుల్ సెటప్, నేనే తయారు చేయించింది. సో దీన్ని ఎట్లా తయారు చేయించినాము ఏంటి అన్నది విల్ స్పీక్ ఇన్ అనదర్ ఎపిసోడ్. బట్ ఇది డైరెక్ట్ టైర్కి వచ్చేస్తుంది. సో అది అలా టైర్కి సెటప్ అయిపోతుంది. దీని మీద మీరు కూర్చోవాలంటే కూర్చోవచ్చు. యూ కెన్ సిట్, యూ కెన్ మెడిటేట్, డూ ఎనీథింగ్. దిస్ ఈజ్ మై ఓన్, నేను తయారు చేయించిన టేబుల్. వెయిట్కి అయితే ఏం ప్రాబ్లం లేదు మనకి దీనికి. అండ్ దీన్ని మనము కిచెన్ టేబుల్ లాగా వాడుకోవచ్చు, ల్యాప్టాప్ టేబుల్ లాగా వాడుకోవచ్చు, మెడిటేషన్ సీట్ లాగా వాడుకోవచ్చు, ఎనీథింగ్. లెట్స్ బ్రింగ్ ద ల్యాప్టాప్. సో ఇప్పుడైతే ల్యాప్టాప్ పెట్టినాం మనము. సో ఇప్పుడు అసలు ఈ ల్యాప్టాప్ ఛార్జ్ అవ్వడానికి ఆప్షన్స్ ఎలా, మనం కార్ నుంచి ల్యాప్టాప్ ఛార్జింగ్కి ఎలా తీసుకోవచ్చు అన్న ఆప్షన్స్ చూద్దాము. నా సెటప్ మీకు కంప్లీట్ సెటప్ చూపిస్తాను. సో ఇప్పుడు మనం పవర్ చేసుకోవాలనుకున్నాం కదా ల్యాప్టాప్కి. సో దానికి ఏమేమి డివైజెస్ కావాలి అంటే, ఫస్ట్ డివైస్ వచ్చేసి ఈ సిగరెట్ లైటర్. ఈ సిగరెట్ లైటర్ వల్ల ఏమైపోతుందంటే దీనికి 3 స్పాట్స్ ఉన్నాయి మనకి. ఈ 3 స్పాట్స్ వల్ల మనము డిఫరెంట్ డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఏమైపోతుందంటే సింగిల్ డివైస్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో సింగిల్ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మీరు వేరే కెమెరాస్ కనెక్ట్ చేయాలన్నా ఏదైనా కనెక్ట్ చేయాలన్నా ప్రాబ్లం అవుతుంది. సో దాని గురించి అనేసి వీఆర్ యూజింగ్ దిస్ సిగరెట్ లైటర్. సో అందువల్ల మనము ఈ 3 సిగరెట్ లైటర్ అనేది వాడుతున్నాము. సో ఇక్కడ నుంచి దెన్ వాట్ వీ హ్యావ్ ఇస్ DC to AC కన్వర్టర్. ఈ DC to AC కన్వర్టర్ నుండే మీరు ల్యాప్టాప్ని పవర్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ ల్యాప్టాప్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ USB పోర్ట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మన యాపిల్ ఫోన్ది కూడా కనెక్టర్ దీంతో ఇచ్చుకోవచ్చు. అండ్ ఇట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ యువర్, ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఎగ్జాక్ట్లీ మీ ఇంట్లో ఉన్నట్టే వర్క్ చేస్తుంది. ఇది కాకుండా దెన్ ఐ హ్యావ్ ఎ స్పెషల్ డివైస్. దిస్ ఇస్ స్టార్ వాట్ UPS. సో ఈ UPS ఏం చేస్తుంది అంటే, ఒకవేళ నేను కార్ బ్యాటరీ ఆఫ్ చేయాలనుకున్నా లేక ఇంకేదైనా అనుకుంటే దాని గురించి అనేసి ఇది అన్నట్టు. సో ఇది స్టార్ వాట్స్ నుంచి UPS. ఇది నా రౌటర్ అండ్ మన ల్యాప్టాప్ని ఛార్జ్ చేస్తుంది. సో అట్లీస్ట్ 3 అవర్స్, 2 అవర్స్ నుంచి 3 అవర్స్ వరకు మనకి బ్యాటరీ ఆన్ లేకుండా డైరెక్ట్ ఓన్లీ దీని మీదనే వర్కౌట్ అవుతుంది. సో అందుకని ఐ హ్యావ్ దిస్ డివైస్ అన్నట్టు. మనం వెహికల్లో పోతున్నప్పుడు ఇది ఛార్జ్ అయిపోతుంది, వెహికల్ బంద్ చేసినప్పుడు దెన్ డైరెక్ట్ దీని పవర్తోనే యూ కెన్ రన్ యువర్ ల్యాప్టాప్. సో అందుకనేసి ఇది స్పెషల్ డివైస్ తీసుకున్నాను అన్నట్టు. దీని తర్వాత ఐ హ్యావ్ LTE రౌటర్. ఈ LTE రౌటర్ ఏం చేస్తుంది అంటే, దీంట్లో మీది LTE అంటే మన మొబైల్ కార్డ్ యొక్క సిమ్స్ పెట్టుకోవచ్చు, 4G కానీ 5G కానీ. సో దీనివల్ల ఏమైపోతుంది అంటే మనకి ఇంట్లో ఉన్నట్టే వైర్లెస్ రౌటర్ లాగా మీకు కనెక్టివిటీ ఇస్తుంది. అందుకనేసి ఐఎమ్ యూజింగ్ దిస్ వన్ అన్నట్టు. సో ఇవన్నీ కనెక్ట్ చేసినప్పుడు
మీరు ఇంట్లో ఉండి ఎలా వర్క్ చేసుకుంటారో అలాగే బయటికి కూడా వచ్చి వర్క్ చేసుకోవచ్చు. సో దట్స్ ద రీజన్ ఇది అందుకనే నేను ఏం చేస్తాను అంటే ఇది వాడతాను, ఈ అన్ని డివైజెస్ వాడతాను. దీనివల్ల డైరెక్ట్ మనం ఇంట్లో ఉన్నట్టే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ పోయినా కానీ ఇది బాగా యూటిలైజ్ అవుతుంది మనకి. సో ఒకవేళ ఈ డివైజెస్ మీరు కొనుక్కుంటా అంటే నాకు చెప్పండి, నేను ఈ డివైజెస్ యొక్క లింక్స్ నా దీంట్లో కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో ఒకవేళ మీరు కామెంట్ చేయండి, ఒకవేళ దీని గురించి కావాలి అంటే దెన్ ఐ షో యూ. సో వీటిని ఇప్పుడు ఎలా కనెక్ట్ చేస్తాము అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన సిగరెట్ లైటర్లో పట్టుకెళ్ళిపోతుంది. సో తర్వాత ఇక్కడ మళ్ళీ దీనికి బటన్స్ ఉన్నాయి. సో మళ్ళీ 2 USB పోర్ట్స్ దీనికి కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మన AC DCకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఆఫ్ చేయాలంటే వీటిని ఆఫ్ చేస్తే ఇవన్నీ కూడా ఆఫ్ అయిపోతున్నాయి అన్నట్టు. సో ఇక్కడ నుంచి పవర్, సో ఇక్కడ నుంచి రౌటర్కి వెళ్ళిపోతుంది. అండ్ UPS టు రౌటర్. సో ఇంకో ఫ్రీ స్పాట్ ఉంది కదా, ఇక్కడ మనది ల్యాప్టాప్ ఛార్జర్ పోతుంది. సో ఇప్పుడు ల్యాప్టాప్ ఛార్జర్ దీన్ని పెట్టేస్తాం. సో పవర్ కనెక్ట్ చేసేసుకుంటే ల్యాప్టాప్కి ఛార్జింగ్ వచ్చేస్తుంది, ఇంటర్నెట్ వచ్చేస్తుంది. హాయిగా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ So let's cook. This is my kitchen setup. Gas cylinder, fridge, cooking utensils and cooking items, everything in this one. చాలామంది ఏం చేస్తారంటే దీంట్లోనే కుకింగ్ సెటప్ పెట్టేసి అన్ని పెట్టేస్తారు. బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా మళ్ళీ దీంట్లో ట్రావెల్ చేస్తూ అంటాడు. సో వాట్ ఐ డూ ఇస్, క్యాంపింగ్ చేస్తున్నాం అనగానే అన్ని ఐటమ్స్ పెట్టుకోవాలి, క్యాంపింగ్ చేస్తలేమన్నప్పుడు అన్నీ తీసేసి మళ్ళీ జస్ట్ నార్మల్ స్క్రూస్ టైప్లో నేను చేయించేసాను. ఆ స్క్రూస్ పెట్టేస్తే డైరెక్ట్ మనకి సీట్స్ పెట్టేయచ్చు అన్నట్టు. సో ఆ సెటప్ చేయించాను. అండ్ ఐ లైక్ టు సిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూర్చొని వండుకోవడం ఇష్టము, ఇన్స్టెడ్ ఆఫ్ నిల్చొని వండుకోవడము. సో దీంట్లో మనకంత సెటప్ ఉంటుంది, హాయిగా కూర్చోవచ్చు, వేసుకోవచ్చు. సో కూర్చొని కుకింగ్ చేసుకొని హాయిగా కూర్చొని కుకింగ్ చేసుడు మన కాన్సెప్ట్. సో టుడే మనం ఏం చేద్దాము, ఆలూ కర్రీ చేద్దాము. ఆలూ కర్రీ చేసేసి బ్రెడ్ టోస్ట్ చేసుకొని తిందాం. పొటాటో ఫ్రై చేసేసి దాన్ని బ్రెడ్లో పెట్టుకొని బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం. సో చేసుకొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కుకింగ్. సో పొటాటోస్ పీలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం స్మాల్ పీసెస్ లాగా దీన్ని చాప్ చేసుకుంటాము. మనం చాలా చిన్నగా కోసుకుంటున్నాం కదా ఇప్పుడు పొటాటోస్. దానివల్ల ఏమైపోతుందంటే చాలా తొందరగా కర్రీ అనేది కుక్ అయిపోతుంది. ఏదైతే మనకి ఉడకాలో ఆలుగడ్డలు డైరెక్ట్ అయిపోతుంది అన్నట్టు. లేకపోతే జనరల్గా మనకు ఆలుగడ్డ ఉడకాలంటే చాలా టైం పడుతుంది కదా, ఇప్పుడు దీనికి టైం పడదు. సో వెరీ క్విక్గా అయిపోతుంది. నౌ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద ఫైర్. సో దిస్ ఈజ్ ద స్మాల్ గ్యాస్ సిలిండర్.
Yes. Now it's fitted. You can check. All good. లాస్ట్ తీసేటప్పుడు ఇది కారం. సో మనం చేసేది ఏం లేదు ఇప్పుడు, జస్ట్ ఒక 5 minutes దీన్ని వేయించుకోవాలి. సో చూసారు కదా, 5 minutesలో అయిపోయింది మనకి కర్రీ. జస్ట్ 5 minutes and I just smashed it. So yummy and tasty. చేసిన ట్రాష్ అంతా కలెక్ట్ చేసేసినాను. కలెక్ట్ చేసిన ట్రాష్ని మనము వెళ్ళే దారిలో ఎక్కడైనా మధ్యలో డస్ట్బిన్ దొరుకుతుంది కదా, ఆ డస్ట్బిన్లో వేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్ తీద్దాము. సో ఈ గార్బేజ్ని కూడా మన దాంట్లోనే పెట్టుకొని ఎక్కడైతే డస్ట్బిన్ కనపడుతుందో అక్కడ డస్ట్బిన్లో మనం దాన్ని పడేసి వీ విల్ లీవ్. సో ఆల్రెడీ ప్లేస్ అయితే క్లీన్ చేసేసినాము. జస్ట్ ఈ ఆనియన్ తీసేసుకొని వీ హ్యావ్ టు లీవ్ నా. యా, సో ఇట్ వాస్ వెరీ చిల్లింగ్, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అసలు ఎంత మంచి లేక్ ఉంది మనకి. ఆ లేక్ దగ్గర ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కుకింగ్ చేసుకొని తిని, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా చేసిందో నాకు చెప్పండి. సో వేరే డిఫరెంట్ డెస్టినేషన్స్ కూడా నేను మిమ్మల్ని తీసుకుని ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్.